కొంత గ్యాప్ తర్వాత ఓటుకు నోటు కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఇష్యూపై ఫోకస్ చేసిన ఏసీబీ ఈ కేసులో A4 గా ఉన్న మత్తయ్యకు క్రిమినల్ పీనల్ కోడ్ సెక్షన్ 160 ప్రకారం నోటీసులు పంపించారు ఏసీబీ అధికారులు. ఉప్పల్లోని మత్తయ్య ఇంటి గోడకు నోటీసులు అంటించారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వివరాలు దర్యాప్తు సహకరించాలని చెప్పాలని, కేసుతో సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవాలని అధికారులు మత్తయ్యకు తేల్చి చెప్పారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మత్తయ్యను అరెస్ట్ చేయబోమని నోటీసులో వివరించారు. నోటీసు పంపిన వారం రోజుల్లోపు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఏసీబీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అలాగే న్యాయవాదిని కూడా వెంట తీసుకుని రావచ్చని నోటీసులో తెలిపారు ఏసీబీ అధికారులు. మల్లారెడ్డి అని లెటర్ ఉంది, ఇంకో ఆయన ఇన్స్పెక్టర్ ఇద్దరు వచ్చి నోటీసులు ఇచ్చారు. దేనికి నోటీసులు అన్నా ఇలా ఏసీబీ కేసు నాకేం సంబంధం లేదు కదా, మళ్ళా ఈ నోటీసులు ఇచ్చారు అని అంటే లేదు, మీరు తీసుకోవాల్సింది, మీరు రావాలి, వచ్చి మాకు అది ఏదైనా మేము వివరణ ఇవ్వండి, మేము కొన్ని ప్రశ్నలు అడుగుతాం. ఆల్రెడీ హైకోర్టే స్క్వాష్ పిటిషన్ అంటే, స్క్వాష్ అంటే కేసుకు నాకు సంబంధం లేదని స్క్వాష్ని ఆమోదించి స్టే ఇచ్చింది. మళ్ళీ మీరు వచ్చి నోటీసులు ఇవ్వడం ఏందని నేను అన్నా. లేదు, మీరు రావాలి, వచ్చి చేయాల్సిన నోటీస్ అయితే తీసుకోండి అన్నాడు. ఒక పేపర్ మీద సంతకం పెట్టించుకొని నోటీస్ వచ్చేసేది. దీని గురించి మళ్ళీ మా అడ్వకేట్ వచ్చిన తర్వాత ఆయనతో మాట్లాడి అడ్వకేట్ దగ్గర పోతున్నా. వారం రోజులు టైం ఉంది ఇంకా.